కీర్తన సంఖ్య 28. ఈ కీర్తనలో 9 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 3 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన యెడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయము వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము. దావీదు బహుశా చాలా అపాయంలో ఉన్నాడేమో. ఈ అపాయం బహుశా తన కుమారుడైన అబ్షాలోము దగ్గర నుండి పారిపోతున్నాడేమో. బహుశా ఆ సందర్భంలో రాసి ఉండొచ్చని చెప్పి నేను భావిస్తున్నాను. తన ప్రార్థనను ఆలకించమని దేవునికి మొరపెడుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఆయన అన్న మాట చూడండి, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండినెడల నేను సమాధిలోనికి దిగువారి వరి అగుదును. అంటే దావీదు ఏమంటున్నా అంటే, నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు గనక నన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను. నువ్వు మౌనంగా ఉంటే నా వల్ల అవ్వదు, నేను ఇంకా వేరే ఆశ్రయం లేదు నాకు అంటున్నాడు. అంటే దేవునిపై ఎంత ఆధారపడ్డాడో, ఎంత నమ్ముకున్నాడో మనం ఆలోచించాలి. రెండవ భాగం 3, 4, 5 వచనాలు. భక్తిహీనులను పాపము చేయువారిని నువ్వు లాగివేయనట్లు నన్ను లాగివేయకము. వారు దుష్టాలోచన హృదయంలో నుంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్టక్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారం చేయము. వారికి తగిన ప్రతిఫలమిమ్ము. యెహోవా కార్యములను వారు లక్ష్యపెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్యపెట్టరు. కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, తనకు మరియు దుష్టులైన తన శత్రువులకు తీర్పు తీర్చమని దావీదు దేవునికి మొరపెడుతున్నాడు. దావీదులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే, ప్రతి దాని కొరకే దేవుని వైపే చూస్తాడు. ప్రతి దానికి దేవుని కన్సల్ట్ చేస్తాడు. ప్రతి దానికి దేవుడు ఇన్వాల్వ్ అయ్యి దాని సంగతి ఏంటో తేల్చమని చెప్తాడు. తనను గైడ్ చేయమని అడుగుతాడు. తన సొంత జ్ఞానంపై ఆధారపడ్డు, దేవునిపై ఆయన ఆధారపడతాడు. అది మనం నేర్చుకోవాలి. దావీదు మహావీరుడు, రాజు, పరాక్రమశాలి. ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కూడా సంగతులు తన చేతిలో తీసుకుంటే వాళ్ళని చాలా సింపుల్గా హతం చేయగలడు. కానీ దావీదు అలా చేసేవాడు కాదు. అందుకనే దావీదుకు ఉన్నటువంటి పేరేంటంటే, దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు అనే దేవుడు దావీదు విషయంలో అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయంలో సెలవుబడిన మాటలు మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత భాగం 6, 7, 8, 9 వచనాలు. యెహోవా నా ప్రార్థనా ధ్వని ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము, నా హృదయము, ఆయన యందు నమ్మకించిన కనుక నాకు సహాయం కలిగను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది. కీర్తనలతో నేను ఆయనను స్తుతిస్తున్నాను. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును అంగీకరించుము, వారికి కాపురివై నిత్యము వారిని ఉద్ధరించుము. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే, తన మొర ఆలకించి రక్షించినందున దావీదు దేవుని స్తుతించాడు. దావీదు ప్రార్థన దేవుడు ఆలకించినట్టున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రం కలుగునుగాక అని చెప్తున్నాడు. ఆయన హృదయం ప్రహర్షిస్తుందట. కీర్తనలతో ఆయనను స్తుతిస్తున్నాడట. ఆయన తన జనుల గురించి కూడా ఆయన మొరపెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. నీ స్వాస్థ్యమును ఆశీర్వదించము, వారికి కాపురవై నిత్యము వారిని ఉద్ధరింపుము. అంటే నేషనల్గా పాడినట్టుగా ఉంటుంది, వ్యక్తిగతంగా పాడినట్టుగా ఉంటుంది. ఈ కీర్తనకు పెట్టినటువంటి పేరేంటంటే, దేవుడే మన జీవన ప్రమాణం. కాబట్టి ఆయన దృష్టిలో ఆమోదం పొందేలా బ్రతకడానికి మన జీవితంలోని ప్రతి విషయంలోనూ ఆయనను ఆశ్రయిద్దాం. ప్రతి దాని కొరకే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని కన్సల్ట్ చేయాలి. అప్పుడు తీర్పు దినాన మనం సిగ్గుపడకుండా, తీర్పు దినాన మనం అతిశయపడి, దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకుంటే ఎంత అద్భుతమైన జీవితం. కనుక మనం అలాగే జీవించాలని బహుశా మన కోసమే ఈ కీర్తన దేవుని గ్రంథంలో పెట్టాడేమో. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.